వేసవి ఎండల దృష్ట్యా పశుపక్షాదుల దాహం తీర్చడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జేబీ రత్నం పిలుపునిచ్చారు. బుధవారం విశాఖ ఎంవీపీ కాలనీలోని అల్వార్ దాస్ డిగ్రీ కళాశాల మైదానంలో పక్షుల కోసం మట్టి పాత్రల్లో నీటిని ఏర్పాటు చేశారు. ఏడాది 20,000 మట్టి పాత్రల ద్వారా నీటి వసతి కల్పించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. అడవుల్లో వన్య ప్రాణులకు నీరు, ఆహారం అందుబాటులో ఉంచి అవి వేటగాళ్ల బారిన పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్, మ్యాంగో మ్యాన్ అప్పాజీ పాల్గొన్నారు. ఈ వేసవి వేడి అన్నది ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో ఆళ్వార్ దాస్ డిగ్రీ కాలేజీలో ఈరోజు విద్యార్థుల చేత ఈ పశుపక్షాదులకి నీరు పెట్టే కార్యక్రమం అన్నది నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఐఎండీ ఏదైతే చెప్తుందో టెంపరేచర్స్ ఇంకా పెరుగుతాయని, యాక్చువల్గా మనకి 2016 నుంచి టెంపరేచర్స్ బాగా పెరిగాయి. 400 పార్ట్స్ పర్ మిలియన్కి CO2 పెరిగింది. దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా పశుపక్షాదులకి నీరు అందుబాటులో పెట్టాలని కోరుతున్నాము. అలాగే ప్రభుత్వం కూడా స్పందించి పశుపక్షాదులకి నీరు అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం. జీవీఎంసీలో కొంతవరకు చేస్తున్నారు, VMRDలో చేస్తున్నారు, కానీ ఈ ఒక్క మన జిల్లా వరకు పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ కావాలని అధికారులందరినీ, ప్రభుత్వాన్ని మనం కోరుతూ ఉన్నాం.